లో కూడా అందరినీ కూడా ఏదేది ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటిలలో ఇంటర్నల్ గా ఎస్ఐ స్థాయి కానుండి డిఎస్పి స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఇంకా ఉన్నారు, ఎవరెవరు మళ్ళా ఏదైతే ముందు చేసిన తప్పులకు మళ్ళా కొమ్ము కాస్తున్నారు, వీళ్ళందరినీ కూడా సమూల మార్పులు చేయాలని చెప్పి మాకు ఇంటర్నల్ కూడా చర్చ జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని మేము రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దామండి. రేగిడి లక్ష్మణరావు గారు రాష్ట్రపతితో భేటీ కాకుండా వెనక్కి ఎందుకు వచ్చేసినట్టు మీ నాయకుడు? అంటే అపాయింట్మెంట్ దొరకలేదా? రాష్ట్రపతి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదా? 36 మంది హతుల వివరాలు మీరేమి వెల్లడించలే అక్కడ, అంటే ఆ వేదికగా. ఎగ్జిబిషన్ మాత్రం అద్భుతంగా పెట్టారు, అంటే గొప్ప ఈవెంట్ లాగా దాన్ని చూపించారు, అంటే ది వే యూ హ్యావ్ కండక్టెడ్. అలాగే నేషనల్ మీడియాని కూడా లోగడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఆయన పిలిపించుకొని మాట్లాడేవారో అదే పద్ధతిలో మీరు పిలిపించుకొని మాట్లాడారు. మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మరి రాష్ట్రపతిని ఎందుకు కలవకుండా వెనక్కి వచ్చేసారు మీరు? వాసుదాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికి కూడా ప్యానెల్ ఉన్న పెద్దలకి, డబుల్ ల్యాండ్ విన్సూర్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 8వ వారం శుభాకాంక్షలు అండి. నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళేటప్పుడు నేను ట్రైన్లో ప్రయాణిస్తున్నట్టుగా నా ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి అడిగారు, సార్ మీరు 8వ వారమా అన్నారు. 8వ వారం అంటే నాకు అర్థం కాలేదు వాసుదేవన్ గారు. అదేంటండి 8వ వారం ఏంటంటే, లేదండి మీరు 8వ వారంలా కనబడతా ఉన్నారు, మీరు అచ్చం అలాగే ఉన్నారంటే నాకు అర్థం అవలా. ఏంటమ్మా 8వ వారం అంటే, అది కదా వారానికి 7 వారాలే కదా, వారానికి 7 సోమవారం మంగళవారం బుధవారం ఇవే ఉంటాయి కదా, 8వ వారం అన్నారు ఏంటంటే, లేదండి మీరు కమ్మవారంలా కనబడతా ఉన్నారు అన్నారు. లేదమ్మా నేను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, నేను ఫలానా అని చెప్పాను. అంటే ఒక పెద్దవాడి మధ్యన కమ్మవారం అంటే ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ అన్నారు, మంచిది ఎందుకన్నారో నాకు అర్థం కావాలి. మరి అక్కడ మేము చదువుకున్న రోజుల్లో అటువంటి యూనివర్సిటీ ఉంటే ఖచ్చితంగా మరి నేను జాయిన్ అయ్యి మేము ఆంధ్ర యూనివర్సిటీ మించి లేదా జేఎన్టీ యూనివర్సిటీ మర్చిపోయి ఈ కమ్మవారం అనే యూనివర్సిటీలో మీ చదువు వాళ్ళం. వాసుదేవన్ గారు పాయింట్కి వస్తున్నా. ఎస్, మాకు రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ కానివ్వండి, అలాగే మోడీ గారిది, అలాగే అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో అపాయింట్మెంట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని మళ్ళీ మా అధ్యక్షుల వారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మేము ఏదైతే మరి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో సక్సెస్ అయింది. దగ్గరగా 8 పార్టీలు అధ్యక్షులు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నరమేధం గురించి, విధ్వంసాల గురించి వాళ్ళు చూశారు కల్లారా. ఎగ్జిబిషన్లో మేము పెట్టినటువంటి ఫోటోగ్రఫీ అవనివ్వండి, వీడియోగ్రఫీ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా చూశారు. చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వాసుదేవన్ గారు, మరి లిక్కర్ పాలసీ గురించి, లిక్కర్ ఎక్కడ కూడా వాళ్ళు 100 కోట్ల స్కామ్ గురించే మనం చూసాం. ఆపదనత అయినటువంటి కేజ్రీవాల్ గారు అవనివ్వండి, కవిత గారు అవనివ్వండి, మనీష్ సిసోడియా ఇలాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? సిబిసిఐడి ఎంక్వైరీ వేయిస్తామన్నారు, మంచిదే వేయాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ విధంగా ఈ యొక్క మద్యం పాలసీ నడిచేదంటే, ఒక లాటరీ పద్ధతిలో వేయడం, దానికి ఒక 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల వరకు ఆ యొక్క స్టాండ్ బట్టి, అంటే ఆయా సిటీ బట్టి, ఆ యొక్క ఊరు బట్టి ఉండేది, అక్కడ పాడుకునేవారు. అది కూడా అత్యధికంగా ఆ లాటరీ విధానంలో కూడా 8వ వారం సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా వెళ్ళాయి. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ రకంగా కమిషన్ రూపంలో మరి వాళ్ళు దండుకుండేవారు. కానీ ఈ రోజున రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్లో ఒక భాగంగా మరి యొక్క మద్యం ఉంది కాబట్టి దీన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అనుసంధానం చేసి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే నడపాలని, దాని ద్వారా వచ్చిన నిధులు సంక్షేమ పథకాలు రాష్ట్ర డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అడిగిన ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి పొంతం లేదండి. నేను అడుగుతున్నది ఏంటంటే, క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది 1,00,000 కోట్లు? ఒకటి, ప్రతిదీ ఆన్లైన్. మనం చిన్న కిరాణా దుకాణానికి పోయినా 10 రూపాయలు 20 రూపాయల వస్తువు కొన్నా కూడా ఆన్లైన్లో, పాల ప్యాకెట్ కొనుక్కున్న ఆన్లైన్లో పే చేస్తే
మరి మందు బాటిల్ కొనుక్కుంటే ఆన్లైన్లో పే చేయకుండా ఎందుకని అడ్డుపడ్డారు? ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? రెండో, డిస్టిల్లరీ గురించి ప్రస్తావన చేశారు. డిస్టిల్లరీలో అందరూ ఉన్నారండి. కేవలం డోంట్ బ్లేమ్ ఒక సింగిల్ కమ్యూనిటీ. వ్యాపారం చేసుకుంటే తప్పేంది? వ్యాపారం అనుమతి పొందిన వ్యాపారం, రిజిస్టర్డ్ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అదే చేసిన వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు పడితే ఎట్లాగా అందరూ చేస్తున్నారు. మీ బొత్స సత్యనారాయణ గారు చేయట్లేదా? మీ వాళ్ళ కుటుంబంలో లేదా వ్యాపారం? అండ్ మీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి టైంలో బొత్స సత్యనారాయణ గారి లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది. ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు. వైజాగ్లో ఆ సిండికేట్ వాళ్ళ పేర్లు అన్ని ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. మీరు అన్నారు రైట్. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు ఒక సెకండ్. ఇప్పుడు నాకు కులాలు మతాలు ఈ పిచ్చి నాకు లేదు, కానీ ఇందాక మా తమ్ముడు చెప్పిన దాని మీద నేనైతే క్లారిటీ ఇవ్వాలని నాకు అనిపించి నేను ఇంటరప్ట్ చేశాను. ఏమనుకోవద్దండి తమ్ముడు, నువ్వు కూడా ఏమనుకోవద్దు. ఇప్పుడు 8వ వారం, 9వ వారం, 1వ వారం ఇవన్నీ మనం 5 సంవత్సరాల నుండి చెప్పిందే కదా తమ్ముడు. నువ్వు అప్పుడు జనసేనలో ఉన్నావు, నీకు వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు. వాళ్ళు నీ ముఖాన గుడ్డేసేసి నీ చేతులతో దుర్చేయాలని చూస్తున్నారు. నువ్వు ఆ ట్రాప్ లో పడద్దు. మనకు కులాలు మతాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం రాజకీయంగా అంత అభివృద్ధి చెందగలుగుతాం. నేను క్యాస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు అన్న తర్వాత నాకు మాట్లాడాలని అనిపించి నేను మాట్లాడుతున్నా. కమ్మ అనేవాడు ఎక్కడ ఉంటే వాడు వెనకాన 10 మందిని సాక్తాడు. కమ్మ అనేవాడు ఏడన్నా ఉన్ని వాడి కష్టంతో వాడు బతుకుతాడు. ఏ ప్రభుత్వం మీద ఆధారపడి బతకడోడు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో కమ్మ ఓటర్స్ 40,000 మంది ఉన్నారు. ఒక్క రోజైనా కమ్మోడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? ఒక్క రోజైనా ఇక్కడ కనీసం కార్పొరేటర్ మేయర్ అయినా ఇచ్చాడా? కమ్మోడికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడా? ఒక బోర్డు మెంబర్ ఇచ్చాడా? ఒక తుడా చైర్మన్ ఇచ్చాడా? మీరు చూసుకోండి ఒకసారి. కమ్మ అనేవాడు ఎవరికి దాసోహం కాదు. అన్ని పార్టీలో ఉంటాడు కమ్మ అనేవాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మీ వైసీపీలో కూడా ఒక 3 కుక్కలు ఉన్నారు. మీ వైసీపీలో కూడా 3 కుక్కలు లాస్ట్ టైం ఉన్నారు, కమ్మ కుక్కలు. ఆ కమ్మ కులాన్ని తిట్టినా కూడా ఆ కుక్కలు మాట్లాడలేకపోయాయి. కాబట్టి మనం ఎంతసేపు క్యాస్ట్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నాకు బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాను. నేను నీ మనోభావాన్ని దెబ్బతీసుంటే ఈ మాట మాట్లాడి నన్ను క్షమించు. నేను ఆ విధంగా మాట్లాడేదానికి ఎప్పుడు కూడా నేను వెనకాడను. నేను తప్పు చేస్తే క్షమాపణ కోరతా. తప్పు చేయకపోతే ఎంతటి వాడైనా సరే నిలదీసేదానికి నేను ముందుంటా. కాబట్టి కులాన్ని ప్రతి దాంట్లోనూ కూడా కులాన్ని ఈ ఎదవలో నీకు